I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. సో మనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చూసుకుంటే సో మేల్స్ ఎంత రెస్పాన్సిబుల్లో ఫీమేల్స్ అంతే రెస్పాన్సిబుల్. సో ఫీమేల్ ప్రాబ్లమ్స్ 30% ఉంటే మేల్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ 30% చూస్తుంటాం. సో పాతకాలంలో అంత ఫీమేల్ ప్రాబ్లమే, ఫస్ట్ మీరు వెళ్ళి చూపించుకోండి, నువ్వు ట్రీట్మెంట్ తీసుకో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావడం జరుగుతుంది. మనం ఇద్దరిని సైమల్టేనియస్గా కలిపి ఎవాల్యుయేట్ చేయాలి. సో మనం మేల్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం మేల్ వచ్చినప్పుడు ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి. మీకు ఏమైనా సర్జరీస్ అయినాయా, ఏమైనా యాక్సిడెంట్స్, ప్రైవేట్ పార్ట్స్కి యాక్సిడెంట్ అయిందా, ఏమన్నా మెడికేషన్స్ వాడుతున్నారా, ఏమన్నా మెడికల్ ప్రాబ్లం ఉందా, ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, చిన్నప్పుడు ఏమన్నా మమ్స్ లాంటివి, గవద బిళ్ళలు అలాంటివి ఏమన్నా వచ్చాయా, ఇవన్నీ ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలండి. తర్వాత ఇంటర్ కోర్సు ఫ్రీక్వెన్సీ ఎంత, ఎలా చేస్తున్నారు, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎజాక్యులేషన్ అప్పుడు ప్రాబ్లం ఉందా, ఎరెక్షన్స్ అప్పుడు ప్రాబ్లం ఉన్నాయా, ఇవన్నీ మనం డీటెయిల్ హిస్టరీ తీసుకోవాలి. సో డీటెయిల్ హిస్టరీ మనం నోట్ చేసుకున్న తర్వాత పేషెంట్ బిఎంఐ, హైటు, వెయిట్, బిఎంఐ, ఓవర్ వెయిట్ ఉన్నాడా, హైట్ ఎంత ఉన్నారు, అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్, మనకి మెయిన్ వాళ్ళ బీజాల సైజ్ ఎలా ఉన్నాయి, ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, అవన్నీ మనము జనరల్ ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా జనరల్ బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ ప్రొఫైల్, షుగర్ టెస్ట్, వైరల్ టైటస్, యూరిన్ ఎగ్జామినేషన్, ఇవన్నీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే సైమల్టేనియస్గా మనం కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ సెమన్ అనాలిసిస్. సో వీళ్ళకు 3 to 5 days అబ్స్టినెన్స్ పీరియడ్లో ఒక సెమన్ అనాలిసిస్ శాంపుల్ మనం తీసుకుంటాము. దాన్ని మనం స్టడీ చేసి అసలు వీళ్ళకు నార్మోజోస్పర్మియానా, ఆలిగోస్పర్మియానా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది, దాన్ని బట్టి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లో ఏదైనా తేడా ఉంది అంటే దాన్ని బట్టి మనము స్కాన్, అల్ట్రాసౌండ్ ఆఫ్ ప్రైవేట్ పార్ట్స్, స్క్రోటము, అవన్నీ అడ్వైస్ చేస్తాము. కొన్ని బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. సో మనకు అల్ట్రాసౌండ్ స్క్రోటంలో బీజాల సైజ్ ఎలా ఉంది, వాస్ డిఫరెన్స్ ఎలా ఉంది, ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా, టెస్టిక్యులర్ వాల్యూమ్ ఎలా ఉంది, ఇంకేమన్నా వారికోసిల్స్ అంటాం, అంటే బీజాల చుట్టూ వీన్స్ అనేది డైలేట్ అయి ఉంటాయి అన్నమాట, అవి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇంకేమన్నా లీజన్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ మనకు స్కాన్లో మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కొంతమందికి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనం క్యారియోటైపింగ్ అడ్వైస్ చేస్తాం. అంటే క్రోమోజోమల్ ప్యాటర్న్ ఎలా ఉంది మేల్స్లో, ఒకవేళ మనకు 0 కౌంట్ ఉన్నప్పుడు క్యారియోటైపింగ్ అనేది సో సైమల్టేనియస్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ క్యారియోటైపింగ్ ద్వారా క్రోమోజోమల్ ప్యాటర్న్ ఏంటి, జెనెటిక్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా, అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమన్నా మనకు ప్రాబ్లం ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు అంటే టెస్టికులర్ బయాప్సీ అంటాం. సో బీజాల నుంచి ఒక చిన్న ముక్క తీసుకొని మనం బయాప్సీ పంపించడం ద్వారా కూడా ఇంకా మనకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ తెలుస్తుంది. సో ఇంకొంతమందికి హార్మోనల్ టెస్ట్లను అడ్వైజ్ చేస్తాం. ఒకవేళ మనకు కౌంట్లో ఏదైనా తేడా ఉంది, లేకపోతే 0 కౌంట్ ఉంది, 0 కౌంట్ ఉంటే అజోస్పర్మియా అంటారు, తక్కువ కౌంట్ ఉంటే ఆలిగోస్పర్మియా అంటారు. సో అలా ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని హార్మోన్ టెస్ట్లు అడ్వైస్ చేస్తాం. సో ఈ హార్మోన్ టెస్ట్ లైక్ ఈస్ట్రాడియోల్, టెస్టిస్టోరన్ ఎలా ఉంది, ప్రొలాక్టిన్ ఎలా ఉంది, ఎల్హెచ్ హార్మోన్ ఎలా ఉంది, ఈ వాల్యూస్ ద్వారా కూడా మనకు ఇది కరెక్టబుల్ ప్రాబ్లమా, మెడిసిన్స్తో కరెక్ట్ చేయొచ్చా, లేకపోతే కరెక్ట్ చేయలేని ప్రాబ్లమా. సో ఇవన్నీ మనకి ఈ టెస్ట్ల ద్వారా పేషెంట్కి, మేల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్కి ఒక డయాగ్నోస్ చేస్తాము, ఒక ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది.